IPL 2026లో వన్ ఆఫ్ ద నెట్ బ్యాటింగ్ ఫినిషెస్ చూస్తున్నాం. బట్ ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ మాత్రం చూసుకున్నట్లయితే ద ఓల్డెస్ట్ మ్యాచెస్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టీం మ్యాచెస్ మధ్యలో ఎప్పుడైనా మ్యాచెస్ పడ్డా కానీ దాన్ని నెయిల్ బ్యాటింగ్ ఫినిష్ దాకా తీసుకెళ్తారు ఆ టీంలో ఉన్నటువంటి ఫినిషర్స్. సో చూడాలి ఈరోజు ఎలా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టేకింగ్ ఆన్ ద కోల్కతా నైట్ రైడర్స్. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన రాయ్పూర్లో ఆడబోతున్నారు. అండ్ రాయ్పూర్లో చూసుకున్నట్లయితే మనం చూసినట్టుగానే స్లో పిచ్ ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఒక బాల్ బౌన్స్ అవుతుంది, ఒక బాల్ బౌన్స్ అవ్వట్లేదు, ఒక బాల్ డిప్ అవుతుంది, ఒక బాల్ యార్కర్ లెంత్ వేసినా కానీ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఇంకో బాల్ ఎటో వేసినా కానీ వికెట్ పడడం చూసాం. సో ఇటువంటి పిచ్లో చూసుకున్నట్లయితే బౌలర్స్కి మంచి ఎక్సెసింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇది మళ్ళీ ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ అని చెప్పుకోవాలి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో చేంజెస్ చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళు మేబీ కృణాల్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చి వెంకటేష్ అయ్యర్ లాంటి ఒక పిల్లర్ని తీసుకొస్తారా, లేదంటే ఇంకొక స్పిన్ ఆల్రౌండర్ కావాలి అని అంటే ఇంకొకరిని తీసుకొస్తారనేది చూడాలి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే కేకేఆర్ వాళ్ళు చూసుకుంటే ఎటువంటి చేంజెస్ చేయరు, ఎందుకంటే వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్తో వస్తారు. ఒకవేళ వాళ్ళ బౌలింగ్ వీక్గా ఉంది అని అనుకుంటే ఒక మంచి ఫార్ములా ఆల్రౌండర్ని తీసుకురావాలి. బట్ క్యామ్రాన్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఫినాలన్ మంచి ఫామ్లో ఉన్నాడు, నారాయణ్ ఫామ్లో ఉన్నాడు, పవల్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి తీసేయాలనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో బ్యాటర్స్ వచ్చేసి మెయిన్లీ విరాట్ కోహ్లీ వర్సెస్ కార్తిక్ త్యాగి. ఎందుకంటే విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో మంచిగా ఆడుతున్నాడు, బట్ లాస్ట్ 2 మ్యాచెస్లో డక్అవుట్ అయ్యాడు కాబట్టి సో చూడాలి. కార్తిక్ త్యాగి ఇనిషియల్గా పవర్ ప్లేలో ఆ కేకేఆర్కి వికెట్స్ అందిస్తున్నాడు కాబట్టి ఒక మన థ్రెట్ అవుతాడా అని. అండ్ అదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మిడిల్ ఓవర్స్లో వచ్చేసి సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి వర్సెస్ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ అయినటువంటిది రజత్ పటిదార్ అలాంగ్ విత్ దట్ జితేష్ శర్మ అండ్ టిమ్ డేవిడ్ చూసుకున్నట్లయితే స్పిన్నర్స్కి అవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ మెయిన్లీ టిమ్ డేవిడ్కి సునీల్ నారాయణ పైన అస్సలు మంచి రికార్డ్ లేదు. ఇలా విత్ వరుణ్ చక్రవర్తి పైన కూడా 50-50 రికార్డ్ ఉంది కాబట్టి సో చూడాలి. ఇది ఒక కీ బ్యాటిల్ అవుతుంది. మిడిల్ ఓవర్స్లో ఎవరైతే వికెట్స్ తీస్తారో వాళ్ళ గేమ్ అవుతుందని చెప్పాలి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఆర్సీబీ వాళ్ళ మిడిల్ ఆర్డర్లో లాస్ట్ మ్యాచ్లో కృణాల్ పాండ్యా కాస్త టచ్లోకి వచ్చాడు, జితేష్ శర్మ కూడా కాస్త వచ్చినట్టు కొట్టాడు, అంతేగాని ఇంతకుమించి ఏం లేదు. సో ఒకవేళ వాళ్ళ టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అవుతే మాత్రం వాళ్ళ మిడిల్ ఆర్డర్ మీద భారం పడుతుంది కాబట్టి సో చూడాలి వాళ్ళే చేస్తారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ డిసైడింగ్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ వర్సెస్ ఫినాలన్. వీళ్ళిద్దరికి గతంలో ఎక్కువగా బ్యాటిల్ జరగలేదు, బట్ జరిగినప్పుడు మాత్రం ఒకసారి భూమి అప్పర్ హ్యాండ్ ఉంది. అండ్ మెయిన్లీ అదర్ చూసుకున్నట్లయితే కెప్టెన్ అజింక్య రహానే కూడా భువనేశ్వర్ కుమార్ పైన ఎక్సలెంట్ రికార్డ్ ఉంది. సో చూడాలి భువనేశ్వర్ కుమార్ అజింక్య రహానేకి ఎలా బౌలింగ్ చేస్తాడు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మెయిన్లీ ఫినిషర్ రింకు సింగ్ వర్సెస్ డెత్ ఓవర్స్లో వచ్చేటువంటి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మెయిన్లీ రింకు సింగ్ ఒక్కడే డెత్ దాకా ఉండి ఆ టీం యొక్క స్కోర్ని పైకి తీసుకెళ్తున్నాడు కాబట్టి డెత్ ఓవర్స్లో ఎలా యాక్సలరేట్ చేస్తాడో చూడాలి భువనేశ్వర్ కుమార్ని. అండ్ అదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి జోష్ హేజల్వుడ్ వర్సెస్ ఫినాలన్ అండ్ జోష్ హేజల్వుడ్ వర్సెస్ క్యామరాన్ గ్రీన్ లాంటి మంచి బ్యాటిల్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ మ్యాచ్ నేను కోల్కతా వాళ్ళు విన్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీ ఇంకా లో ఆన్ కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఐ గో ఫర్